వర్షాలు భారీగా కురవడంతో మద్దిలేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానీకం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద జమ్మల పరమేశ్వరి దేవి సాయిబాబా దేవాలయంకు వెళ్లే రహదారిలో మద్దిలేరు వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో ప్రజానీకం నానా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జికి కనీసం రక్షణ వాళ్లు కూడా లేకపోవడంతో వాహనదారులు ఎప్పుడు వాగులో పడిపోతుందో అని భయంతో వాహనదారులు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఈ బ్రిడ్జిపై ఏ రాజకీయ నాయకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఆ బ్రిడ్జి పైన దేవాలయాలకు పొలాలకు వెళ్లే జనాభా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. అటువైపు వెళ్లాలంటే భయం గుప్పిట్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉన్న బ్రిడ్జిని ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని, ఇటువైపు వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, కనీసం బ్రిడ్జికి రక్షణ వాళ్లు కూడా లేవని, అదుపు తప్పితే వాగులో పడిపోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊళ్ళు నీళ్ళు ఎత్తినట్టు చూస్తారు. మాట్లాడతా వాళ్ళు లేదు, ఏం లేదన్నా అలా ఈ పిచ్చి పడితే బాగుంటుంది అన్న. గుడికాడ కూడా ప్రాబ్లం. పిచ్చి ఎప్పుడెప్పుడు పొట్ట కొడుతుంది కూడా అర్థం కాదు మాకు. బాగా టెన్షన్ తో కూడా కొట్టుకుంటున్నాము. బోల్టా ఎప్పుడు పడుతుంది బండి, పిచ్చికి నచ్చలేకపోతారు బండ్లు కూడా పోవు. ఈ ఊరికి ఓనర్లు పెద్దోళ్ళు మేనేజర్లు గెలిచిన యజమాని పాపం జగను చంద్రబాబు నాయుడు కళ్యాణ్ అలా ఏమను ఓటొచ్చాం లేకుండా ఓటుకి చర్యలు పరిస్థితి హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.